గీతా మధురిమలు, స్థితప్రజ్ఞ సాధనలు. అర్జునుడు 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మను స్థితప్రజ్ఞుని లక్షణాల గురించి చెప్పు అంటే కృష్ణ పరమాత్మ లక్షణాలు చెప్పడమే కాకుండా స్థితప్రజ్ఞుడిగా అవటం ఎలాగో కూడా చెప్పుకొస్తాడు. 3 సాధనలు చేయాలి అని చెప్తాడు. అది 2వ అధ్యాయం 58వ శ్లోకంలో దానికి ఉపోద్ఘాతం చూస్తాం మనము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇందులో స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. అంటే జ్ఞాన నిష్టలో నిలబడటానికి కావలసిన సాధనలు అవి 3 చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి నిధిధ్యాసనం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. నిధిధ్యాసనం అంటే తను పొందిన జ్ఞానాన్ని నిష్టగా మలుచుకోవడానికి తోడ్పడుతుంది. శ్రవణ మననాలలో అహం ఆత్మ అస్మి, అహం పూర్ణ అస్మి, అహం శుద్ధ అస్మి, అహం నిత్య అస్మి అనే విషయాలు నేర్చుకుంటాం. అంతేకాదు వేదాంతం పదే పదే నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు ఆత్మవు, ఆత్మ నిత్యం, ఆత్మ పరిపూర్ణం, ఆత్మ స్వతంత్రం అంటుంది. ఈ భావనలో నిలబడాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. అంటే వేదాంత బోధ వారానికి ఒకసారి విని ఊరుకోకూడదు. ఆ విన్నదాన్ని జీర్ణించుకోవాలి. గురువు బోధ చేయగలడు కానీ దాన్ని జీర్ణించుకునేది శిష్యుడే. దానికోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో నిధిధ్యాసనం గురించి ఎక్కువ చెప్పాడు. నిధిధ్యాసనం గురించి ప్రత్యేకించి 6వ అధ్యాయంలో చెప్తాడు. 2వ సాధన ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మనం నేర్చుకున్న ఆత్మజ్ఞానం స్థిరంగా నిలిచి మనకు ఆత్మస్థైర్యం ఇచ్చే వరకు తీవ్రమైన రాగద్వేషాలకు లోను కాకూడదు. తీవ్రమైన భావోద్రేకాలు వేదాంతాన్ని జీర్ణించుకోనివ్వకుండా అడ్డుపడతాయి. ఒక మొక్కను పాతినప్పుడు మొదట్లో దాన్ని అపురూపంగా చూసుకోవాలి, లేదా మేక వచ్చి దాన్ని తినిపోతుంది. ఆ మొక్క పెరిగి పెద్ద వృక్షం అయ్యాక మేక కాదు కదా, పెద్ద ఏనుగును దానికి కట్టినా అదేమీ చేయలేదు ఆ వృక్షాన్ని. అలాగే జ్ఞానం పొందిన కొత్తలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జ్ఞానం గట్టిపడక ముందు మనసు ఏ కాస్త కలత చెందినా అది జ్ఞానాన్నే చెదరగొట్టగలదు. అందువల్ల భావోద్రేకాలను అదుపులో పెట్టుకోవాలి. 3 మనోనిగ్రహం. మనోనిగ్రహం అంటే ఆలోచన తీరుని క్రమబద్ధం చేసుకోవడం. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, మీ ప్రమేయం లేకుండానే మాటలు వాదనలోకి దిగాయి. ఆ వాదనలో భాగంగా ఎదుటి వ్యక్తి నీకు బుద్ధి లేదు అన్నాడు. ఆ మాటతో మీ అహం దెబ్బతింది. మీరు అక్కడి నుంచి లేచి వచ్చేశారు, కానీ నీకు బుద్ధి లేదు మాట మీ చెవుల్లో పదే పదే గింగుర్లెత్తుతోంది. దీనికి అంతూ పొంతూ ఉండదు. ఈ సంఘటనలో మళ్ళీ మళ్ళీ జీవించటం వల్ల కోపం ఇంతెత్తున పేరుకుపోతుంది. మనోనిగ్రహం పెంపొందించుకుంటే ఈ ఆలోచన అంతగా బలపడదు. ఈ 3 కృష్ణ పరమాత్మ ముందు ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తాడు. ఈ శ్లోకంలో ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలి అంటే దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. కూర్మః అంగాని సంహరతే. తాబేలు తన 5 అంగాలని లోపలికి లాగుకుంటుంది. సర్వసహ అన్ని వైపుల నుంచి. ఎప్పుడూ కాదు. కళ్ళు మూసుకుని నడవలేం, కళ్ళు తెరిచి నడిస్తేనే రోడ్డు ప్రమాదాలు అనేకం. ఇంకా కళ్ళు మూసుకుని నడిస్తే జరిగే ప్రమాదాల గురించి వేరే చెప్పాలా? అందువల్ల ప్రమాదం ఎదురైనప్పుడు అలా నడుస్తుంది. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుంది? టీవీ నుంచి వస్తుంది. టీవీలో మంచి కార్యక్రమాలు ఉన్నాయి, మనసును కలుషితం చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అవి చూసి మనసును నియంత్రించుకునే కన్నా అసలు చూడకుండా ఉంటేనే మంచిది. ఇంద్రియార్థేభ్యః. అందువల్ల జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఇంద్రియాలను తెలివిగా వెనక్కి లాక్కోవాలి. ఎందువలనంటే చెడు వైపు పోకుండా ఉండటం తేలిక, ఒకసారి వెళ్ళాక పరిస్థితి మన చెయ్యి జారిపోతుంది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అలా అదుపులో పెట్టుకుంటేనే జ్ఞాని కాస్త స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఈ ఇంద్రియ నిగ్రహం గురించే
తర్వాత శ్లోకాల్లో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఒక పక్క ఇంద్రియ నిగ్రహం చేయాలని చెప్తూనే అది అనుకున్నంత తేలిక కాదని కూడా నిరూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీని నుంచి మనం 2 పాఠాలు నేర్చుకోవాలి. ఒకటి, ఇంద్రియ నిగ్రహం చేసే ప్రయత్నంలో మనం మొదట్లో ఓడిపోవచ్చు, ఇది మొదటి పాఠం. కానీ అదే సమయంలో మనం అప్రమత్తతో ఉండాలి, ఇది 2వ పాఠం. అంటే కుంగిపోకూడదు, ఏమారిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియాలు మదించే కవ్వం లాంటివి. మజ్జిగ చిలికే కవ్వం మజ్జిగను చిలికినట్టుగా మన ఇంద్రియాలు మన మనస్సు అనే మజ్జిగను తీవ్రంగా చిలుకుతాయి. అది కూడా ఒక కవ్వం కాదు, మనకి 5 కవ్వాలున్నాయి, 5 ఇంద్రియాలు. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడో ఏదో మాట అంటే దాని సంవత్సరాల తరబడి గుర్తుంచుకుంటాం. అవి మన మనస్సును వేదాంతం నుంచి తీసుకువెళ్ళిపోతాయి. ఒక గంట సేపు వేదాంతాన్ని ఏకాగ్రతతో విన్నా కూడా లేచే ముందు ఎవరో ఏదో మాట అంటే అంతసేపు విన్న వేదాంతం గాలికి ఎగిరిపోతుంది. ఆ ఒక్క మాట మనసుని తీవ్రంగా గాయపరుస్తుంది. అందువల్ల ఇంద్రియ నిగ్రహం మీద శ్రద్ధ ఉన్న కాస్త ఏమారితే చాలు ఇంద్రియాలు ఎటో లాగేస్తాయి. అందువల్ల మనసుని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. అందువల్ల ఇంద్రియాలను నీ వశంలో ఉంచుకో అర్జున అంటున్నాడు. వాటికి మనం బానిస కాకూడదు అంటున్నాడు. ఎవరైతే ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకుంటాడో అటువంటి వ్యక్తి ఆత్మజ్ఞానం త్వరగా జీర్ణించుకుంటాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ.